ఇప్పుడు ఆయన ఒక మహిమ నీ మీద ఉండాలి అంటే నువ్వు మొదటగా వాక్యంలో ఉండాలి. నీకు మర్మం చెప్పొచ్చు ఇక్కడ ఏంటంటే, నువ్వు ఆయన యొక్క వాక్యపు వెలుగులో ఉన్నట్లయితే, ఆయన యొక్క మహిమ నీ మీద ఉన్నట్లయితే అపవాది నీకు దూరంగా ఉన్నాడని అర్థం. ఏంటి సార్ అది? ప్రైజ్ ది లార్డ్. సో నీకు తెలియకుండా నువ్వు చేసింది ఏంటంటే వాక్యం దగ్గరికి రావటం. నీకు తెలియకుండా నువ్వు చేసింది ఏంటంటే దేవుని వెలుగులో నడవటము. ఎప్పుడైతే నువ్వు ఆయన యొక్క వెలుగులో నడిచావో అపవాది వాడి బతుకు చీకటి, వాడి జీవితం చీకటి, వాడి మాటలు చీకటి, వాడి సాక్ష్యం చీకటి, వాడి ముగింపు చీకటి. కాబట్టి నీవైతే నువ్వు చీకటి కుమారుడివి కాదు, నువ్వు వెలుగు కుమారుడివై ఉన్నావు, దేవుని కుమారులవై ఉన్నావు, వాక్యపు కుమారులవై ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకనంటే బైబిల్ అంటుంది, మత్తయి సువార్త 13వ అధ్యాయం అంటున్నది, నువ్వు వెలుగు సంబంధి అనగా వెలుగు కుమారుడివి. ఏ సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ లైట్. ఏమై ఉన్నామంటే ఈరోజు మనము వెలుగు యొక్క కుమారులు కుమార్తెలమై ఉన్నాం. ఇట్ ఈస్ అ ప్రామిస్ ఆఫ్ గాడ్ టు ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సంతానానికి దేవుడిచ్చిన వాగ్దానమై ఉన్నది. See, when Jesus was on this earth and he said, అది యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఇలాగంటున్నాడు, I am the light. ఏమన్నాడు? నేనే వెలుగుని. See, when he is leaving this earth, ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు నేనే వెలుగు అన్నాడు. ఈ భూమి మీద వెళ్ళిపోతే ఏమంటే తెలుసా? ఏ ఆర్ ది లైట్. ఆమేన్. ఏమంటున్నాడు ఆయన? ఇంతకుముందు ఏమన్నాడు? ఐ ఆమ్ ది లైట్, నేను వెలుగుని. ఆ తర్వాత మీరు వెలుగు కుమారులు అన్నాడు. ఆ తర్వాత అన్నాడు మీరే వెలుగు లోకానికి అన్నాడు. సో నౌ యు ఆర్ ది లైట్ టు ది వరల్డ్. ఇప్పుడు నువ్వేమై ఉన్నావో తెలుసా? నువ్వు లోకములకు వెలుగై ఉన్నావు. వాట్ డస్ ఇట్ మీన్? ది డార్క్నెస్ కెనాట్ కమ్ టు యూ బికాజ్ యు ఆర్ ది లైట్. కారణం ఏంటి తెలుసా? ఇప్పుడు చీకటి నీ దగ్గర రాలేదు. కారణం ఏంటంటే నువ్వు వెలుగై ఉన్నావు.